అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే మసాలా పాస్తాను అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. మనకి పిల్లల నుంచి పెద్దల దాకా చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళదాం. దీనికోసం ఇక్కడ నేను ఒక కప్పు పాస్తానైతే తీసుకున్నానండి. వీటిని మ్యాక్రోనీ అంటారు కదా, మ్యాక్రోనీ పాస్తానైతే తీసుకున్నాను. సూపర్ మార్కెట్స్లో మనకి అవైలబుల్గా ఉంటుందండి, తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో అయితే వాటర్ వేసుకుంటున్నాను నేను. ఒక 2 లోటాల వాటర్ అయితే వేసానండి. ఈ వాటర్ని అయితే స్టవ్ పై పెట్టుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసాను, మీకు చూపించడం మర్చిపోయాను నేను. తర్వాత ఈ పాస్తానైతే ఇందులో వేసుకోండి. వేసుకొని కొంచెం ఉడికించండి. మీరు ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు. మనకి తొందరగానే ఉడికిపోతుందండి. 6 to 8 మినిట్స్లో అయితే మనకు ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఒక స్ట్రైనర్లోకి వడకట్టాలి. వీటిని వాటర్ అంతా ఇలా సెపరేట్ చేయండి. ఈలోపు అయితే ఇక్కడ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెమ్మల్ని తొక్క ఒలిచి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఒక మీడియం సైజ్ టమాటాను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక క్యారెట్ని కూడా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై అయితే ఒక కళాయి పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేయండి. ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. ఈ ఆయిల్ వేడయిన తర్వాత ఇందులో వెల్లుల్లి వేయండి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ వెల్లుల్లి అయితే ఇందులో వేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేయండి. వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఇందులో. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేయించండి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకోండి. వీటిని కూడా చక్కగా ఇలా ఫ్రై చేయాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు అయితే వేసుకోండి. వేసుకొని చక్కగా ఫ్రై చేయండి. క్యారెట్ కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచండి. ఇందులోనే కొద్దిగా పసుపు వేయండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఇలా మిక్స్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు స్టవ్ సిమ్లో పెడితే మనకి టమాటా ముక్కలంతా చక్కగా సాఫ్ట్ అవుతాయి. ఇదిగో చూసారా, టమాటా ముక్కలు చక్కగా ఇలా మగ్గి ఉండాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేయండి. అలాగే అర స్పూన్ గరం మసాలా పౌడర్ వేయండి. ఒక అర స్పూన్ చాట్ మసాలా పౌడర్ వేయండి. మొత్తం వేసి ఇలా మిక్స్ చేయాలి. ఇందులోనే ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ వేయండి. అలాగే ఒక 2 స్పూన్లు టమాటా సాస్ వేయండి. వేసి మొత్తం ఇలా మిక్స్ చేయాలి. ఇప్పుడు చివరగా సోయా సాస్ వేసుకోండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఇలా మిక్స్ చేయండి. మొత్తం ఇలా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. మనం రెడీగా పెట్టుకున్న ఈ పాస్తానైతే ఇందులో వేసుకోండి. వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయాలి. ఇవి మనం స్ట్రైనర్లో వేసాం కదండి. వేసిన తర్వాత కొద్దిగా చల్లటి వాటర్ అయితే వేయండి. మనకి విడివిడిగా వచ్చేస్తాయి. లేదు అంటే ఉడికించేటప్పుడు కొంచెం ఆయిల్ వేసినా మీకు విడివిడిగా ఉడుకుతాయండి. నేను మీకు చెప్పడం మర్చిపోయాను. అంతేనండి. ఇక పైన కొత్తిమీర వేసుకుంటే మనకు రెడీ అయినట్టే. మీరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే పాస్తా వేసుకోవాలి. ఇదిగో చూసారా ఎంత బాగున్నాయో. మనకి వేడి వేడిగా పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. ఇక సర్వ్ చేసుకోవడమే. చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. మనకి ఈవినింగ్ టైం స్నాక్స్గా పెట్టచ్చు పిల్లలకి, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా పెట్టచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ మసాలా పాస్తానైతే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.